ప్రతి దానిలో ఈయన కోప్రమేటర్గా పెట్టి చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ల్యాండ్ మీద ప్రాపర్ హక్కులు ఉండే బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుందా? రిజిస్ట్రేషన్ చేస్తే హక్కు లేకుండా రిజిస్ట్రేషన్ జరగడానికి అంటే నాకైతే తెలియదు. ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్తున్నారు, నా దగ్గర అయితే దానికి సంబంధించి డాక్యుమెంట్లు లేవు. డాక్యుమెంట్లు లేనప్పుడు నేనైతే మాట్లాడలేను, అనధికారమైన సమాచారం. బట్ తీసుకుంటాం, మాకున్న సమాచారం ప్రకారం మా దగ్గర ఉన్న ఈ కాబట్టి రెండు విషయాలు. ఏది హైడ్రా తరాలు ప్రభుత్వాన్ని అడగాలి, నన్ను అడిగితే కాదు. నేను ప్రభుత్వం కాదు, నేను గవర్నమెంట్కి ఖచ్చితంగా ఈ అంశాల మీద మా తీసుకెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇవ్వటం మా బాధ్యత. అవసరాన్ని బట్టి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఏజెన్సీస్ అన్నిటికీ కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం సంబంధిత శాఖలు కొంతమంది కొన్ని పర్మిషన్స్ రద్దు చేసినా కూడా కార్పొరేషన్ అధికారులు దాన్ని మభ్యపెట్టి ఇంతకాలం కొనసాగించడానికి కారణమయ్యారు. లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మాట్లాడతాం, వాళ్ళ సహకారం కూడా కోరతాం. లునానీతో నాకేం సంబంధం? లునానీ కానీ వీళ్ళు కానీ నాకేం సంబంధం లేదు. చట్టం కూడా ఒకటి ఉంది, కళ్ళ ముందు క్రైమ్ జరిగితే కంప్లైంట్ ఇచ్చే అధికారం ఏ పౌరుడికైనా ఉంది. బాధితుడే ఇవ్వాలని రూల్ లేదు. చట్టం ప్రకారం బాధితుడే కంప్లైంట్ ఇవ్వాలని లేదు. నా కళ్ళ ముందు క్రైమ్ జరిగితే నేనైనా ఇవ్వచ్చు కంప్లైంట్. అది కార్పొరేషన్ నిర్ణయం చేయని, కూల్చాలా ఆపాలా ఏంటనేది కార్పొరేషన్ కదా. నేను చెప్పేది ఒకటే, రాజకీయం చేసేటప్పుడు నేను రాజకీయం మాట్లాడతా. నేను ఇక్కడ గుంటూరు లాంటి పట్టణంలో నడిబొడ్డులో గత ప్రభుత్వ హయాంలో కోట్ల విలువైన ఆస్తిని కబ్జా చేశారు. మా దృష్టికి వచ్చినప్పుడు దాని మీద పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము దాని మీద పోరాడతాం. దీనిలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంబంధిత అధికారులకి మేము కంప్లైంట్ ఇస్తాం. ఇందాక మీరు చెప్పినట్టు వివిధ ఫోరంలు ఏవైతే ఉన్నాయో అన్ని ఫోరాల్లో మా పోరాటం కొనసాగుద్ది. కాబట్టి మీరు చెప్పినట్టు వినియోగదారుడే రావాలి, బాధితులే రావాలంటే ఇంతకుముందు ఎన్నో ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేశాం. నేను చెప్పేది అదే. ఇప్పుడు రైల్వే ట్రాక్ ఇంకా ఎక్స్టెండ్ అవుద్ది, ఇంకా 2 లైన్లు వస్తాయి, హై స్పీడ్ ట్రైన్లు వస్తాయి. వీళ్ళు నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 2015లో 5 ఫ్లోర్లు 2 స్టిల్ట్కి మాత్రమే రైల్వే నుంచి ఎన్ఓసి తీసుకున్నారు. 2015 అది కూడా. ఇవాళ 2024. అప్పుడు ఆదిత్య ఇన్ఫ్రా నుంచి అది మారి బజరంగ్ జూట్ మిల్లాళ్ళకి వచ్చింది. బజరంగ్ జూట్ మిల్లాళ్ళ నుంచి మారి వీళ్ళ చేతిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఇంతవరకు నాకున్న సమాచారం ప్రకారం రైల్వే ఎన్ఓసి తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ సాగింది. నాకున్న సమాచారం ప్రకారం రైల్వే అథారిటీస్ నుంచి 5వ నెల 23వ సంవత్సరం రైల్వే అథారిటీస్ వాళ్ళు ఎన్ఓసిని క్యాన్సిల్ చేస్తూ కార్పొరేషన్ పంపించినట్టు నాకున్న అనధికారమైన సమాచారం. కానీ కార్పొరేషన్ అధికారులకు చేమ పుట్టినట్టు కూడా లేదు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ యాక్షన్ తీసుకోలే. సో ప్రభుత్వం మారింది, అధికారుల తీరు కూడా మారుద్దనే ఆశిద్దాం. సార్, ఈ విషయంలో మీరు ఒక్కళ్ళే పోరాడుతూ ఉన్నారు. మీ పార్టీ ప్రతినిధులు కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ
అక్కడికి వెళ్ళి కనీసం చూసిన పరిస్థితి కూడా లేదు కదా. ఎందుకని వెళ్ళారు కదా మా కార్పొరేటర్లు, మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసాం, చెప్పాం విషయం కూడా, వెళ్తారు. అంటే గడిచిన 10 రోజులుగా మీరు ఇదే ఇష్యూ మీద పోరాటం చేస్తున్నారు. వెళ్ళి కార్పొరేటర్లు కూడా కమిషనర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా. ఏం చేస్తారు? నేను ఒకటి చెప్పేది, దయచేసి సమస్య మీద ఇంతకుముందు మీరు చూస్తారు, మీరు కొన్ని ఇష్యూస్ చేసినా అది ఎప్పుడు ఒక సమస్య మీద 100 మంది ఎప్పుడు రారు. ఫస్ట్ సమస్య మీద దీనికి సంబంధించి సమాచారం నా దగ్గర ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని మేము సంబంధిత అధికారులకు ఇచ్చి ఇది చేస్తున్నాం. లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడా, వాళ్ళకు కూడా ఈ ఇష్యూ ఇలా ఉందని చెప్పా, వాళ్ళు ప్రాపర్ ఫోరంలో మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ. చూడాలి దానిలో. ఇప్పుడు రేపు మళ్ళీ 3-4 ఎలక్షన్లు ఉన్నాయి. మన హర్యానా ఉంది, ఈ స్టేట్ల ఎలక్షన్స్ ఉన్నాయి. చాలా అది చూడాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నో సవరణలు అవసరమైంది. అది థ్యాంక్ యూ. ఇంకేం లేవు కదా. దానికి ఎందుకు ఓవర్గా ఆపమన్నప్పుడు అయిపోయినప్పుడు కెమెరాలు ఆపండి. ఎవరైనా ఏ రిపోర్టర్ గారు చెప్పినప్పుడు ఆపి సరే సరే కానీ మీకు ఆ రెరా ఆర్డర్ అయ్యి కాస్త మీరు కూడా చదవండి, ఇస్తారు, కాపీ ఇస్తారు మీకు. కాపీ ఎప్పుడైతే ఆయన హోల్ టైం